ఫ్రెండ్స్, మన జూనియర్ ఎన్టీఆర్ గారు, యంగ్ టైగర్ ఎన్టీఆర్ గారి దగ్గర నుంచి ఒక అప్డేట్ అయితే వచ్చింది. అది ఏంటో కాదు, డ్రాగన్ సినిమా నుంచి ఒక అప్డేట్ అయితే వచ్చింది. మీకు అందరూ తెలిసిందే, ప్రశాంత్ నీల్ గారు చాలా సర్వేగంగా ఈ సినిమా షూటింగ్ అయితే కంప్లీట్ చేసుకుంటూ వస్తున్నారు. మీ అందరికీ ఇప్పటికే తెలుసు, నేను చాలాసార్లు చెప్పుకుంటూ వచ్చాను కూడా. ఈ డ్రాగన్ సినిమా 2 పార్ట్లు, ఒక పార్ట్ అయితే కాదు. సో 2 పార్ట్లు కూడా సైమల్టేనియస్గా షూటింగ్ అయితే చేస్తున్నారు. అందుకే మనకి ఈ సినిమా నుంచి ఎటువంటి అప్డేట్స్ కూడా బయటికి అయితే రావట్లేదు. కానీ షూటింగ్ అయితే మటుకి డే అండ్ నైట్ జరుగుతూనే ఉంది. జనవరిలో కూడా ఒక షెడ్యూల్ వేసి పరిపూర్ణంగా షూటింగ్ అయితే చేయడం జరిగింది. నైట్ షిఫ్ట్ షూటింగ్ అనేది చాలా ఎక్కువగా జరిగిందని మనకు వార్తలు అయితే వచ్చినాయి. దీని మీద కూడా నేను వీడియో అయితే చేయడం జరిగింది. ఇప్పుడు క్రూషియల్ అండ్ ఇంపార్టెంట్, వెరీ ఇంపార్టెంట్ అప్డేట్ వచ్చేసరికి, సినిమా ఏదైతే షూటింగ్ ఉందో, డ్రాగన్ సినిమా షూటింగ్ ఉందో, ఇది జోర్డాన్లో జరగబోతుంది షూటింగ్. ఈ ఫిబ్రవరి మొత్తం కూడా షెడ్యూల్ అక్కడే ఫిక్స్ చేసుకున్నారు. సో వీళ్ళందరూ కూడా, ఎన్టీఆర్ గారు కానీ, ప్రశాంత్ నీల్ గారు కానీ, మిగతా టెక్నీషియన్స్ కానీ, మిగతా క్యాస్ట్ అండ్ క్రూ కానీ, వీళ్ళందరూ కూడా జోర్డాన్లో అయితే కొన్ని కీలకమైన సన్నివేశాలు అయితే అక్కడ చిత్రీకరించబోతున్నారు. సో అందరూ కూడా జోర్డాన్కి అయితే వెళ్తున్నారు. సో ఈ ఫిబ్రవరి షెడ్యూల్ మొత్తం కూడా అక్కడే ఉండబోతుంది. సో ఈ సినిమాకి సంబంధించిన తాలూకు ఏవైతే చిన్న చిన్న అప్డేట్సే వస్తున్నాయి, కానీ సినిమా ఎలా ఉండబోతుంది అనేది మాత్రం ఈజ్ అ నెక్స్ట్ లెవెల్ హైప్ అనమాట. నెక్స్ట్ లెవెల్ ఆ ఇంట్రెస్ట్ కానీ, ఆ క్యూరియాసిటీ కానీ, ఆ యాంటిసిపేషన్ కానీ నెక్స్ట్ లెవెల్లో ఉందన్నమాట. అంటే సినిమా ఎప్పుడు వస్తుంది, బాక్స్ ఆఫీస్ని ఎలా డిస్ట్రాయ్ చేస్తుంది అని ప్రతి ఒక్కరికి ఉన్న ఆలోచన ఇదే. సో మొత్తానికి వీటి గురించి కంప్లీట్గా మాట్లాడుకుందాం. సో ఫస్ట్ టైం మీరు మన ఛానల్ చూస్తున్నారంటే తప్పకుండా మన ఛానల్కి అయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, తప్పకుండా మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మూవీ రిలేటెడ్ వీడియోస్ కానీ, రివ్యూస్ కానీ, అప్డేట్స్ కానీ వస్తూ ఉంటాయి. అవి మిస్ కాకుండా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండండి. ఇంక డైరెక్ట్గా టాపిక్లోకి అయితే వెళ్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, మీ అందరికీ తెలిసిందే, జూనియర్ ఎన్టీఆర్ గారు ఆల్మోస్ట్ ట్రిపుల్ ఆర్ తర్వాత, దేవర తర్వాత ఎటువంటి సినిమా అయితే కమిట్ అవ్వలేదు. డ్రాగన్ సినిమాకి ప్రశాంత్ నీల్ గారికి కమిట్ అయ్యారు. ఆ సినిమా షూటింగ్ ఫస్ట్లో తీసినా కానీ ఏవైతే ఒక ఫుటేజ్, ఒక ఏదైతే సినిమా వచ్చిందో, ఒక చిన్న బిట్ ఆఫ్ ఒక 10 to 20 minutes రష్ ఏదైతే వచ్చిందో, అది మొత్తం ట్రాష్ చేసి మళ్ళీ ఫస్ట్ నుంచి అయితే షూటింగ్ మొదలుపెట్టి ఇప్పుడు చాలా షెడ్యూల్స్ అయితే కంప్లీట్ చేసుకున్నారు. సో ఇప్పుడు జోర్డాన్ షెడ్యూల్ అయితే ఓపెన్ అయింది. ఈ జోర్డాన్లో మొత్తం ఫిబ్రవరి మొత్తం కూడా, నెల అంతా కూడా అక్కడే షూటింగ్ అయితే చేయబోతున్నారు. సో మీకు ఎయిర్పోర్ట్లో ఏదో ఒక సమయంలో ఎన్టీఆర్ గారు అయితే కనపడబోతున్నారు, అది కన్ఫర్మ్. సో బేసికల్గా ఈ సినిమా షూటింగ్ అయితే చాలా సర్వేగంగా అయితే జరుగుతుంది. ఇన్ఫ్యాక్ట్ మీకు టెక్నీషియన్స్ గురించి కానీ, యాక్టర్స్ గురించి కానీ, మిగతా వాళ్ళ గురించి కానీ ఎటువంటి డీటెయిల్స్ అయితే బయటకు రాలేదు. చాలామంది ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్ అయితే దీని గురించి అడుగుతున్నారు. సో నేను ఇప్పుడు కూడా నేను ఏం చెప్పలేకపోతున్నానంటే, దీని గురించి సినిమా తాలూకా విషయాలు ఏవైతే ఉన్నాయో, కీలకమైన విషయాలు, ఇందులో హీరోయిన్ అన్న, విలన్ అన్న, మ్యూజిక్ డైరెక్టర్ అన్న, ఫైట్ మాస్టర్ అన్న, మిగతా ఎవరైనా సరే, ప్రొడ్యూసర్ అన్న, వీళ్ళందరి గురించి కూడా చెప్పాలంటే ఇన్ఫర్మేషన్ లేదు. ప్రొడ్యూసర్స్ మైత్రి మూవీ మేకర్స్ కానీ, ఎన్టీఆర్ ఆర్ట్స్ కానీ, వీళ్ళిద్దరూ ఉన్నా కానీ ఇంకెవరైనా ఉన్నారా, కొలాబరేటివ్ వేలో ఎవరైనా సినిమాస్ వీళ్ళు నిర్మించి తీస్తున్నారా, ఇవన్నీ కూడా తెలియడానికి చాలా అంటే చాలా ఇబ్బందిగా అయితే ఉంది. సో ప్రస్తుతానికి అయితే మటుకు ఎటువంటి అప్డేట్స్ అయితే లేవు. కేవలం మనకు వచ్చిన అప్డేట్, ఈ ఫిబ్రవరి షెడ్యూల్ మొత్తం కూడా జోర్డాన్లో షూటింగ్ అయితే జరగబోతుంది. అది కూడా చాలా తొందరగా షూటింగ్ అయితే చేస్తున్నారు. ఈ సినిమా సంబంధించిన 2 పార్ట్లు కూడా ఒకేసారి తీయబోతున్నారు. సో ఎవ్వరూ కూడా ఆలోచించాల్సిన అవసరం లేదు, ఎవ్వరూ కూడా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఈ సినిమా చకచక కంప్లీట్గా షూటింగ్ చేసేసుకొని 2 పార్ట్లు కూడా వితిన్ 6 to 9 months గ్యాప్లోనే 2 సినిమా పార్ట్లు అయితే రిలీజ్ అవ్వబోతున్నాయి. ఈ ట్రెండ్ ఏదైతే ఉందో, ప్రశాంత్ నీల్ గారు అయితే కొంచెం మార్చారని చెప్పుకోవచ్చు. మీరు కేజీఎఫ్ సిరీస్ చూసుకున్నా కానీ, సలార్ సిరీస్ చూసుకున్నా కానీ చాలా ఎక్కువ గ్యాప్స్ వచ్చాయి. 2-3 years గ్యాప్ వచ్చింది. ఇప్పుడు డ్రాగన్కి అయితే అది చాలా చేంజ్ అయితే అయ్యిందనుకోవచ్చు. ఎందుకంటే వితిన్ 6 to 9 monthsలో డ్రాగన్ పార్ట్ 2 రిలీజ్ చేస్తున్నారంటే చాలా ఎక్కువగానే ఈ ట్రెండ్ తీసుకురాబోతున్నారు కొత్తగా. సో ఇలా రావటం అనేది మంచి వాతావరణం అని చెప్పుకోవచ్చు. ఎంతసేపు అని యాంటిసిపేషన్ చేస్తాం, ఎంతసేపు వెయిట్ చేస్తాం చెప్పండి. ఫ్యాన్స్ అందరికీ కూడా ఈసారి డబుల్ పండగ అయితే ఉండబోతుంది. డ్రాగన్ పార్ట్ 1 త్వరలో రిలీజ్ అవుతే, డ్రాగన్ పార్ట్ 2 అనేది వితిన్ దురంధర్ టైప్లోనే రిలీజ్ అవుద్ది. మీకు డిసెంబర్లో రిలీజ్ అయ్యి మళ్ళీ మార్చిలో ఇంకో పార్ట్ అయితే రిలీజ్ అయిపోతుంది. అలాగా మనకి ఇది డ్రాగన్ అనేది కొంచెం పెద్ద భారీ బడ్జెట్ సినిమా కాబట్టి అన్ని భాషలో రిలీజ్ అవుతుంది కాబట్టి 6 months నుంచి 9 months వరకు గ్యాప్లో అయితే రిలీజ్ అవబోతుంది. సో ఇది కన్ఫర్మ్ అఫీషియల్ ఇన్ఫర్మేషన్ అని చెప్పుకోవచ్చు ఇది.
దాంతోపాటు ఎన్టీఆర్ గారు ఈ డ్రాగన్ షూటింగ్ చేస్తూనే ఇందులో పాల్గొంటూనే ఇందులో చాలా ఎక్కువగా సీరియస్గా ఉన్నా కానీ ఈ గ్యాప్లో దేవర 2 కథ కూడా విన్నారు. ఆయన కూడా దేవర 2 ఈ మేలో షూటింగ్ అయితే స్టార్ట్ చేయబోతున్నారు. 2027లో రిలీజ్ అయితే చేయబోతున్నారు. సమ్మర్కి లేదనుకుంటే ఏదైనా అఫీషియల్ మంత్లో మనకి అయితే అప్డేట్ అయితే వస్తుంది, రిలీజ్ డేట్ అయితే వస్తుంది. అప్పుడు మనం చూడబోతున్నాం. దేవర 2 కూడా త్వరగానే మనకి షూటింగ్ అయితే కంప్లీట్ చేసుకోబోతున్నారని చెప్పేసి తెలుస్తుంది. అంటే మేలో షూటింగ్ స్టార్ట్ చేసి మళ్ళీ నెక్స్ట్ ఇయర్కి 2 సినిమాలు అయితే ఉండబోతున్నాయి. ఒకటి డ్రాగన్, ఒకటి దేవర, అది మాత్రం కన్ఫర్మ్. మళ్ళీ అదే సంవత్సరం డ్రాగన్ 2 కూడా ఉంటుంది. అంటే 2027లో ప్రభాస్ గారే కాదు, మహేష్ బాబు గారే కాదు, ఎన్టీఆర్ గారు కూడా పాల్గొనబోతున్నారు. సో ఏదో ఒక సందర్భంలో గట్టిగా రాక్ సాలిడ్ అప్డేట్ అయితే వస్తుంది ఎన్టీఆర్ గారి దగ్గర నుంచి డ్రాగన్ సంబంధించింది, అది కన్ఫర్మ్. డ్రాగన్ వస్తే 2027లో మీకు షూటింగ్ కూడా దేవర 2 కంప్లీట్ అయితే 2 సినిమాలు ఒకేసారి రిలీజ్ అవుతాయి, అది కన్ఫర్మ్. ఒకవేళ కొంచెం డిలే అయితే పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ కానీ షూటింగ్ వర్క్స్ కానీ ఏదైనా బ్యాలెన్స్ ఉంటే పెండింగ్ ఉంటే మనకి దేవర అనేది మేబీ డిసెంబర్కి రావచ్చు, లేదనుకుంటే 2028లో వచ్చే అవకాశం అయితే ఉంది, అది మాత్రం కన్ఫర్మ్. సో మనం మ్యాక్సిమం వెయిట్ చేయాల్సిన అవసరం అయితే ఉంది దేవర 2 గురించి. అదొక మెయిన్ అడ్వాంటేజ్ అయితే ఉంటుంది. ఎందుకంటే దేవర 2 వస్తే చాలా ఎక్కువగా క్రేజ్ పెరుగుద్ది, హైప్ పెరుగుద్ది. దేవరకి ఎంత కలెక్షన్స్ వచ్చినా కానీ, ఎంత హైప్ వచ్చినా కానీ అది దేవర 2కి ఇంకొంచెం పెంచే విధంగా అయితే ఉంది. చాలామంది ఫ్యాన్స్ దేవర 2 కోసం వెయిట్ చేసే వాళ్ళు ఉన్నారు ఇప్పటికీ కూడా. ఆ స్టోరీ అంత బాగా నచ్చింది. ఎస్పెషల్లీ అక్కడ దేవర కథ వినాలి అనే మాట ఏదైతే ఉందో చాలా బాగా ఇప్పటికీ కూడా వాడుతున్నారంటే దేవర 2 ఖచ్చితంగా హైప్ అనేది బిల్డ్ అవుద్ది, క్రేజ్ అనేది ఖచ్చితంగా బిల్డ్ అవుద్ది. సో డెఫినెట్గా దేవర 2 వస్తుంది, అది కన్ఫర్మ్. 2027లో వస్తుందని చెప్తున్నారు, బట్ 2028కి వెళ్ళే అవకాశం అయితే ఉంటుంది. ఎందుకంటే మిగతా ఏవైతే చెప్పానో షూటింగ్ ఇన్కంప్లీట్గా ఉన్న పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ అనేవి కొంచెం డిలే అయినా కానీ 2028కి అయితే వెళ్ళిపోద్ది. ఎందుకంటే ఈ సినిమాకి కొంచెం పీక్ లెవెల్లో ప్రమోషన్స్ కానీ మార్కెటింగ్ అని చెయ్యాలి. నెంబర్ ఆఫ్ ఇంటర్వ్యూస్ కానీ, నెంబర్ ఆఫ్ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్తో ప్రమోట్ చేయించడం కానీ చాలా వర్క్స్ అయితే ఉంటాయి. ఎందుకంటే ఈసారి హిందీలో గట్టిగానే కొట్టాలని చూస్తున్నారు. డ్రాగన్ సినిమాతో ఖచ్చితంగా హిందీలో గట్టిగా కొడతారు, దేవర 2 కూడా అదేవిధంగా గట్టిగా కొడతారు. ఎందుకంటే ఎన్టీఆర్ గారికి మార్కెట్ అనేది ఏర్పడుతుంది. వార్ 2 తర్వాత మళ్ళీ వైఆర్ఎఫ్ స్పై యూనివర్స్లోనే ఇంకొక సినిమా కూడా చేయబోతున్నారని చెప్పేసి టాక్ అయితే వచ్చింది ఎన్టీఆర్ గారు. సో అది సల్మాన్ ఖాన్ గారి సినిమాలోనా, షారుఖ్ ఖాన్ గారి సినిమాలో అనేది తెలియాలి. హితిక్ రోషన్ గారితో అయిపోయింది కాబట్టి ఓకే, సల్మాన్ ఖాన్ గారి సినిమాలో అయి ఉండొచ్చు, లేదనుకుంటే షారుఖ్ ఖాన్ గారి సినిమా ఆయన సినిమాలో అయినా అయి ఉండొచ్చు. సో ఒక క్రూషియల్ రోల్ అయితే, ఇంపార్టెంట్ రోల్ అయితే చేయబోతున్నారు ఎన్టీఆర్ గారు. ప్రస్తుతానికి ఉన్న అప్డేట్స్ అయితే ఇవి. మనకి మ్యాక్సిమం ఈ ఫిబ్రవరిలో జార్డాన్లో షూటింగ్ కంప్లీట్ అయిపోతే ఒక అల్టిమేట్ సినిమా పోర్షన్ అయితే రెడీ అయిపోద్ది. అంటే ఫస్ట్ హాఫ్ రెడీ అయిపోద్దని నేను అనుకుంటున్నాను, లేదనుకుంటే కంప్లీట్ ఒక పార్ట్ సినిమా అయితే అయిపోద్దేమో నేను అనుకుంటున్నాను. అయిపోతే కనుక మనకి ఫస్ట్ హాఫ్ అయినా కానీ ఎంతో కొంత గ్లిమ్స్ అయితే రిలీజ్ చేస్తారు. ఒక ఫస్ట్ లుక్ కానీ, ఒక మేబీ టీజరే రిలీజ్ చేయొచ్చు. సో చూద్దాం. ఎందుకంటే చాలామంది ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్ అడుగుతున్నారు ఇప్పటికీ కూడా. మీరు స్టిల్ చూడండి, ఎన్టీఆర్ నీల్ సంబంధించిన అఫీషియల్ ట్విట్టర్ పేజ్ కానీ, ఇన్స్టాగ్రామ్ పేజ్ కానీ ఏదైనా ఉంటే ట్విట్టర్ పేజ్లో అడిగేవాళ్ళు చాలామంది ఉన్నారు, యూట్యూబ్లో కూడా అడిగేవాళ్ళు ఉన్నారు. కామెంట్స్ విపరీతంగా పెడుతున్నారు ఇప్పటికీ కూడా. ఎన్టీఆర్ గారు అప్డేట్స్ ఇవ్వండి, డ్రాగన్ సినిమా ఎప్పుడు వస్తుందని. సో ఈ జార్డాన్లో కంప్లీట్ చేసుకున్న తర్వాత మనకి మేము చెప్తున్న మార్చ్లో ఏదో ఒక అప్డేట్ అయితే వస్తుంది. ఫ్యాన్స్కి పండగ వాతావరణం అయితే ఆ రోజు చూస్తాం, అది మాత్రం కన్ఫర్మ్. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా ఎన్టీఆర్ గారికి సంబంధించిన అప్డేట్స్ అయితే. మీకు ఈ వీడియో నచ్చినట్టు తప్పకుండా మన ఛానల్కి అయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ తప్పకుండా షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, సీ యూ అగైన్, బై బై.